ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. బ్రతికినన్ని రోజులు పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేద్దాం. పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేద్దాం. రోజు పశ్చాత్తాపడదాం. రోజు పశ్చాత్తాపం ఎక్కడికి నడిపించాదో తెలుసా? 500 మైళ్ళు వాడు చావకుండా నడిపించాది. 500 మైళ్ళు వాడు చావకుండా నడిపించి తండ్రిని కలుసుకునేటట్టు చేశాది. తండ్రి వాడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని కౌగిలించుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఎందుకు మూతి మీద పెట్టలేదు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మనకిష్టమైతే మూతి మీద పెడతాం కదా, వాళ్ళ నాయన ఎందుకు పెట్టలేదు మూతి మీద? దయచేసి గమనించాలి. పశ్చాత్తాపం ఆగిపోకూడదని. పశ్చాత్తాపం ఆగిపోకూడదు. మెడ మీద పడి ముద్దు పెట్టాడు. కంటిన్యూ. నా ఇంట్లోకి వచ్చినా ఇదే పశ్చాత్తాపం ఉండాలి నీకు. కంటిన్యూ చేయి. దయచేసి గమనించాల్సింది, నువ్వెంత హెచ్చించబడినా, నువ్వెంత గొప్పవాడివైనా, ఆయన పాదాలు చెంత మోకరించినప్పుడు అంతా మన గుండె నిండుకు పశ్చాత్తాపం. నా తండ్రి ఇల్లు చేరునంత వరకు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంకేం మాట్లాడద్దు రా అని పనివారిని పిలిచి వీనికి స్నానం చేయి, వీనికి కొత్త బట్టలు, వీనికి చెప్పులు, వీనికి ఉంగరం, వీని కోసం క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు ఏర్పాటు చేయమన్నాడు. పశ్చాత్తాపం ఒక విందులోకి మనల్ని నడిపిస్తుంది.